Anil Kumar sir is working as a divisional engineer at Center of Excellence for Training, Park Generation Corporation. Sir has accepted our invitation to bless our children. Thank you, sir. Please encourage our students. He has covered many schools and colleges and took motivational sessions for lakhs of students. Thank you, sir. Hope all the parents enjoyed our Tiny Tots programs. సభాయై నమః. కృష్ణం వందే జగద్గురు. అందరికీ నమస్కారం. మాస్టర్ ఈకే విద్యాలయం యాజమాన్యం, ప్రిన్సిపల్ గారు, అధ్యాపకేతర సిబ్బంది, నేటి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రాజేంద్ర కుమార్ గారు, డాక్టర్ అరుణ గారు, నిత్యము మాస్టర్ ఈకే హోమియో సెంటర్లో సేవలు అందిస్తున్న మిత్రులు డాక్టర్ రవికాంత్ గారు, తల్లిదండ్రులు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా విద్యార్థులకు నా శుభ అభినందనలు, శుభాకాంక్షలు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులు ఈ జాతికి మీరే లీడర్లు, మీరే ప్లీడర్లు. డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు జాతి యొక్క ఔన్నత్యము, మన భారతదేశము ఎంత ముందుకు వెళ్తుంది అన్నది మీరందరూ ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్తారు అన్న దాని మీద ఆధారపడి ఉంది. కాబట్టి మొట్టమొదట మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులు కూడా చక్కగా వింటే ఇంకా ఎక్కువగా ఉపయుక్తంగా ఉంటుంది. పిల్లలలో ఎంత శక్తి ఉంటుందంటే అది మనం ఎవరం కూడా ఊహించలేం. ఇక్కడ పెద్ద క్లాస్ పిల్లలు ఎవరున్నారు? 6th వాళ్ళు ఉన్నారా? 6th వాళ్ళు చేయలేబండి. 6th క్లాస్ పిల్లలు చేయలేబండి. మీరే క్లాస్ అమ్మా? మీరే క్లాస్? ఓకే ఓకే, రైట్ రైట్. ఓకే, పేరెంట్స్గా పోటీ. ఇప్పుడు 1 నిమిషం అంటే ఎన్ని సెకండ్లు? 60 సెకండ్స్లో ఎన్నిసార్లు చప్పట్లు కొడతారు మీరు? 60 సెకండ్లలో ఎన్ని చప్పట్లు కొడతారు? 60 సెకండ్లలో ఎన్ని చప్పట్లు కొడతారు? 30. ఇంకా 45. ఇంకా 60. ఓకే, ఇప్పుడు మీ అందరికీ పోటీ. టిఫిన్ చేశారా? కరెక్ట్గా నేను చాలా ఖచ్చితంగా, చాలా నిజాయితీగా, మామూలుగా నేను 100% నిజాయితీగా ఉంటాను. ఈ పోటీలో నిజాయితీగా ఉంటాను. మీరు కూడా నిజాయితీగా, ఎటు చూడకండి. 1 నిమిషము 60 సెకండ్లలో అనేకమైన రెట్లు, మీరు అనుకుంటున్న 40 కంటే 60 కంటే అనేకమైన ఎక్కువ రెట్లు మీరు కొట్టగలరు. సార్ చప్పట్లు చేయండి. ఇక మీరు రెడీగా ఉండండి. నేను స్టార్ట్ 1 2 3 అంటాను. మీరు ఎటు చూడకండి. స్పీడ్గా గట్టిగా చప్పట్లు కొడుతూ మీ కౌంట్ మీరు చేసుకోండి. ఎవరికి వాళ్ళు కౌంట్ చేసుకోండి. ఎవరికి వాళ్ళు కౌంట్ చేసుకోండి. దానిని బట్టి నేను మీకు ఒక కంక్లూజన్ ఇస్తాను. రైట్? ఆర్ యూ రెడీ? ఆర్ యూ ఎక్సైటెడ్? 1 నిమిషం అంటే 60 సెకండ్లు. 60 సెకండ్లలో మీరు 45 కొడతాము, 60 కొడతాము అన్నారు. కానీ మీరు 180, 200 కూడా కొట్టగలరు. కాబట్టి స్టాప్ వాచ్ పెడుతున్నాను. 1 2 3 అనగానే స్టార్ట్ చేయండి. ఓకే, రైట్? ఆర్ యూ రెడీ? రెడీ? 1. ఎవరిది వాళ్ళు కౌంట్ చేసుకోవాలి. రెడీ చూడకండి. రెడీ? 1 2 3 స్టార్ట్. ఇంకా గట్టిగా, స్పీడ్గా స్పీడ్గా మీరు కూడా కౌంట్ చేసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా స్పీడ్గా కొట్టండి. ఇంకా 14 సెకండ్లు అయింది. కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓన్లీ 20 సెకండ్లు అయింది. గట్టిగా, ఇంకా స్పీడ్గా కౌంట్ చేసుకోండి. పిల్లలు గట్టిగా. 30 సెకండ్లు కౌంట్ చేసుకోండి. గట్టిగా. స్పీడప్. ఇంకా మీరు మీరు ఇట్లా స్పీడ్. అది 45, 46, 47, 48, 49, 50, 51. కమాన్, లాస్ట్. 5 4 3 2 1 స్టాప్.
సార్ కౌంట్ చెప్పండి. 136, 200, 180, 145, 200. రైట్. సో పిల్లలకి ఏం చెప్తామంటే నాకు 60%, నేను 70%, ఇంతే అనుకుంటారు. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మీరు 60 అనుకున్నారు, 200 కొట్టారంటే 300% మోర్ దాన్ యూ థింక్ యు ఆర్ కేపబుల్ ఆఫ్. నా శక్తి ఎంత అనుకుంటున్నావో దానికంటే 300 రెట్లు నీ శక్తి ఎక్కువ ఉంది. నీకు తెలియనప్పుడే నాలాంటి వాడు వచ్చి మోటివేట్ చేసిన తర్వాత మళ్ళీ కొట్టండి, మీరు ఇంత తెలివి ఉంది, మీరు ఇంత శక్తి ఉంది అన్నప్పుడు ఇంకా 400 రెట్లు కొడతారు. మీరు పిల్లలకి మనం అది నేర్పుతున్నాం. నీలో అనంతమైన శక్తి ఉంది, నీలో అనంతమైన ఆనందం ఉంది, నీలో అనంతమైన శాంతి ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా బాధపడుకుంటూ నేను 60% అనుకోవద్దు. ఊరికే అది బయటకు వస్తుందా? ఊరికే దాంట్లో బయటకు వస్తుందా? రాదు. మన ప్రయత్నం మనం చేయాలి, మనకు ఆ విశ్వాసం ఉండాలి, మన ప్రయత్నం మనం చేయాలి. అప్పుడు నెమ్మదిగా ఇదంతా కూడా బయటకు వస్తుంది, నెమ్మదిగా బయటకు వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు చేయాల్సిన బాధ్యత ఏంటంటే గురువులు తల్లిదండ్రులు ఈ మూడు చక్రముల సైకిల్ ఇది. పిల్లవాడి జీవితం 3 చక్రముల సైకిల్. వాడు ముందు వెళ్తూ ఉన్నాడు, వెనకాల 2 చక్రాలుగా తల్లిదండ్రులు అధ్యాపక బృందం ఇద్దరు ఉండాలి. మీరెప్పుడు కూడా సపోర్ట్ చేయాలి, మీరెప్పుడు ఎంకరేజ్ చేయాలి. ముఖ్యంగా వీళ్ళందరూ 7th లోపు ఉన్నారు కాబట్టి ప్రతిరోజు ఇంటికి రాగానే వాళ్లకు రోజంతా ఉదయం 9 నుంచి 4 దాకా జరిగిందంతా మీకు చెప్పగలగాలి. మీరు వినాలి, మీకు ఆ ఓపిక ఉండాలి. మీరు వినకపోతే పక్కింటోటి దగ్గరికి చెప్తారు. మీరు ప్రేమ చూపకపోతే పక్కింటి వాళ్ళ ప్రేమకు ఆకర్షితులవుతారు. పిల్లలని ప్రేమించండి. మీరు కూడా జీవితంలో చేయవలసిన ప్రధానమైనది మీకు ఇక్కడ మాస్టర్ ఈకే దాంట్లో ఉన్నారు కాబట్టి మీకు చాలా సులభంగా అర్థమవుతుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లిని తండ్రిని చిన్నప్పటి నుంచి ఎవరైతే దైవ సమానంగా గౌరవంగా ఆరాధిస్తారో వాళ్ళకి జీవితంలో ఉన్నతమైన స్థానం గ్యారంటీ. మీకు కథలంటే ఇష్టమేనా? పార్వతీ పరమేశ్వరులు తెలుసా? పార్వతీ పరమేశ్వరులు ఆకాశంలో వెళ్తూ ఉన్నారు. ఒక పెద్ద చెట్టు మీద ఒకడు కూర్చొని ఉన్నాడు. పార్వతీదేవి అంటుంది ఎవరితో? శివుడితో అంటుంది, నాథ 2 నిమిషాల్లో పెద్దగా గాలి వేస్తుంది, వాడు కింద పడతాడు, వాడికి ప్రమాదం జరుగుతుంది, మీరు రక్షించండి అని అంటుంది. అప్పుడు శివుడు అంటాడు ఎవరితో? పార్వతితో అంటాడు, నువ్వు రక్షించాలనుకున్నావు కదా, నువ్వే రక్షించు అంటాడు. ఇరువురు సరదాగా మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వస్తారు. ఏమిటా ఒప్పందం అంటే పడుతూ వాడు అమ్మా అంటే పార్వతీదేవి రక్షిస్తుంది, అప్ప అంటే శివుడు రక్షిస్తాడు. అప్ప అంటే నాన్న. తల్లిని తలుచుకుంటే ఎవరు రక్షిస్తారు? పార్వతీదేవి. తండ్రిని తలుచుకుంటే 2 నిమిషాలకు పెద్దగా గాలి వీస్తుంది, వాడు కింద పడతాడు, అమ్మ అనడు, అప్ప అనడు, ఆయా బాబోయ్ చచ్చాండ్రా బాబోయ్ అంటాడు, కింద పడి నడ్డి విరుగుతుంది, పెద్ద ప్రమాదం జరుగుతుంది. మన డాక్టర్ గారి దగ్గరికి వస్తారు. భగవాన్ బాబా వారి కథ చెప్పి ఈ విధంగా ఎందుకు జరిగిందో మీకు తెలుసా అన్నాడు. ఈ విధంగా ఎందుకు జరిగిందో మీకు తెలుసా? చిన్నప్పటి నుంచి వాడు ఎప్పుడు అమ్మను గౌరవించలేదు, నాన్నను గౌరవించలేదు, అమ్మను ప్రేమించలేదు, నాన్నను సేవించలేదు. ఇలాంటి లక్షణాలతో పెరిగి పెద్దగా అయిన తర్వాత ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ఆపద వచ్చినప్పుడు చిన్న ముళ్ళు గుచ్చుకున్నా ఏమంటాం మనం? ఏమంటాం? అమ్మా అంటాం. అమ్మని తలుచుకుంటే వాడు ఎవరు రక్షించేవాడు? వాడిని పార్వతీదేవి. అప్పని తలుచుకుంటే ఇంకా దేవుడిని తలుచుకుంటే చెప్పక్కర్లేదు. అంటే ఈ కథ చెప్పి చిన్నప్పటి నుంచి పిల్లలు ఏ విధమైన ప్రవర్తనతో ఉంటారో జీవితంలో పెరిగి పెద్దగైన తర్వాత జీవితాంతము ఈ చిన్ననాటి ప్రవర్తన వారి వెంట వస్తుంది. చిన్నప్పటి నుంచి పిల్లలకి తల్లిదండ్రులకు నమస్కారం చేయడము, గురువులకు నమస్కారం చేయడము, పెద్దల్ని గౌరవించడము నేర్పండి. ఇది వాళ్ళ జీవితానికి ఒక భద్రమైన పునాది వేస్తుంది. ప్రతిరోజు
బర్త్డేకి నమస్కారం పెట్టించుకోండి. చిన్న పిల్లలు కదండి వాళ్ళు, ఏం చెప్తే ఇప్పుడు ఎంత బాగా చేస్తారండి. ఒక వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి యొక్క హావభావాలు వాళ్ళు చేయగలిగారు. మీరు ఏం నేర్పాలంటే, నానా తల్లిదండ్రులు గౌరవిస్తే జీవితంలో ఉన్నతమైన స్థానం గ్యారంటీ. రోజు నమస్కారం చేయి. ప్రతిరోజు, లేదైతే బర్త్డే నాడు, లేదైతే దీపావళి నాడు, లేదైతే దసరా నాడు, లేదైతే ఉగాది నాడు తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయించుకోండి. అప్పుడు మీరేం చెప్పాలి తల్లిదండ్రులుగా అంటే, చాలా మంచి మాటలు చెప్పాలి, మంచి జీవనాలు ఇవ్వాలి. నీవు దీర్ఘాయుష్మంతుడివై, శతాయుష్మంతుడివై, మార్కండాయుష్మంతుడివై, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చాలా చక్కగా మంచి విద్యతో, మంచి విజ్ఞానంతో ఎల్లప్పుడూ కూడా 100 సంవత్సరాలు మంచిగా జీవిస్తావు. భగవంతుని దయ వల్ల నీకు అన్నీ మంచి జరుగుగాక అని నువ్వు చెప్పాలి. ఈ విధంగా చెప్పినప్పుడు ఈ తల్లి తండ్రి ఏమైతే చెప్తారో 100% అవి నిజమవుతుంది. మావాడు విధవ, మావాడు సన్యాసి, మావాడు చవట, ఇవన్నీ మానేయండి. మీరు ఏమి చెప్తున్నారో స్ట్రోక్స్ అంటారు, డాక్టర్లకు తెలుసు. ఏ స్ట్రోక్స్ ఇస్తా సార్ చెప్పాడు, పాజిటివ్ స్ట్రోక్స్. మీరు ఏ స్ట్రోక్స్ ఇస్తున్నారో వాటిలో మొత్తం జీన్స్ అన్నీ ఆ స్ట్రోక్స్గా మారిపోతాయి. పాజిటివ్ స్ట్రోక్స్ ఇవ్వండి. నాన్న పర్లేదు 60 వచ్చాయా, ఇంకా నేర్పుతాను, ఇంకా 4 సార్లు చదువుదాం. ఎంతోమంది 10th క్లాస్లో ఇంటర్ వరకు తెలియని వాళ్ళు, 10th క్లాస్లో ఇంటర్ వరకు తెలియని వాళ్ళు, 3rd క్లాస్లో పాస్ అయిన వాళ్ళు, 50%, 60%తో పాస్ అయిన వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ పొందిన తర్వాత ఇంటర్మీడియట్లో, డిగ్రీలో నిలదొక్కుని చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యి పెద్ద పెద్ద టాపర్స్గా, ఆల్ ఇండియా ర్యాంకర్స్గా ఎదిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి పిల్లలకు కూడా తల్లిదండ్రులను గౌరవించడము, పెద్దల్ని గౌరవించడము, వారిలో ఉన్న శక్తిని వాళ్ళు వెలికి తీసుకునేలా ప్రోత్సహించడము, వారికి రోజు మీరు సమయాన్ని కేటాయించడము మీరు చేయండి. ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ ఉంటే దాన్ని ఏ విధంగా చదవాలంటే వినండి. 2 గంటలు చదువుతాను అని నిర్ణయించుకోవాలి. 2 గంటలు చదువుతాను అని నిర్ణయించుకోవాలి. రైట్? టెక్స్ట్ బుక్, నోట్స్, రఫ్ నోట్స్, పెన్సిల్, పెన్, ఎరేజర్ అన్ని దగ్గర పెట్టుకోవాలి. ఒక వెలుతురు వచ్చే ప్రదేశంలో కూర్చోవాలి. ఎవరు డిస్టర్బ్ చేయని ప్రదేశంలో కూర్చోవాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. ఎవరు రాను చదువుకో అని చెప్పాలి. అరగంట చదవాలి. 25 minutes ఫోకస్ స్టడీ. 25 minutes ఫోకస్ స్టడీ. ఈక్వేషన్ అండర్లైన్ చేయడము. v = u + at, a + b² = a² + b² + 2ab రాసుకోవడము. రఫ్ బుక్లో రాసుకోవడము. ఫిగర్ ఉంటే ఆ ఫిగర్ చూడడము. ఈ బొమ్మ ఎలా వేశాడు, సౌండ్ కెనాట్ ట్రావెల్ త్రూ వాక్యం, బొమ్మ ఎలా వేశాడు, ఓపెనింగ్ ఉందా లేదా, ఈ బెల్జార్ ఎక్స్పెరిమెంట్ ఏంటి, ఆ బొమ్మ మనం వేసుకోవడం. 25 minutes ఫోకస్ స్టడీ, అండర్లైన్, టేక్ డౌన్ ద నోట్స్. ఆ రఫ్లో రాసుకుంటూ పోవాలి. అప్పుడు లేచి ఒక 5 minutes అటు ఇటు తిరుగుతూ ఒక పాటను పాడుకుంటూ చక్కగా రిఫ్రెష్ అవుతూ ఉండాలి 5 minutes. ఈ బయటికి మళ్ళీ చదువుకునే దగ్గరికి రావాలి. 25 నిమిషాలు ఫోకస్ స్టడీ, 5 నిమిషాలు రిఫ్రెష్ అయ్యి ఈ 25 నిమిషాలు నేనేం చదివాను, v = u + at అని చదివానా, u = v + at అని చదివానా, v అంటే ఏంటో నాకు గుర్తుందా, u అంటే ఏంటో నాకు గుర్తుందా, a అంటే యాక్సిలరేషన్ నాకు గుర్తుందా, ఈ ఈక్వేషన్ నాకు గుర్తుందా, ఒక బొమ్మ వేసుకున్నాను సైన్స్ ఎక్స్పెరిమెంట్లో, ఆ ఫిగర్ మొత్తం గుర్తుందా, మర్చిపోయానా. 5 minutes రికలెక్ట్ చేసుకోండి. మళ్ళీ దాన్ని ఒకసారి చూసుకోండి. కళ్ళతో చూసి మీరు రాయడం ద్వారా, చేయడం ద్వారా మళ్ళీ గుర్తుంటుంది. మరొక 25 minutes ఫోకస్ స్టడీ. 1 hour చదివిన తర్వాత మైండ్ వాంట్స్ ఎ చేంజ్. 1 hour సైన్స్ చదివితే మిగిలిన 1 hour తెలుగు చదవండి మామూలు రోజుల్లో. ఇంకా రేపే ఎగ్జామ్ ఉంటే అదే సబ్జెక్ట్ చదవాలి. ఈ విధంగా ఈ టెక్నిక్ ద్వారా 25 minutes ఫోకస్ స్టడీ, 5 minutes రిఫ్రెష్ అయ్యి 20 minutes చదివిందల్లా కూడా మొత్తం గుర్తుకు తెచ్చుకోవడము, ఏదైతే మర్చిపోయామో మరొకసారి చూడడము, మరొకసారి రాయడము, ఫుల్గా గుర్తుంటుంది. తర్వాత ఎప్పుడు కూడా ఒక లక్ష్యం ఉండాలి. నీ మనసులో అది ఉండాలి. నేను ఒక మంచి డాక్టర్ అవ్వాలి, నేను ఒక మంచి ఇంజనీర్ అవ్వాలి, నేను ఒక మంచి టీచర్ అవ్వాలి, నేను దేశానికి సేవ చేయాలి. మీకు ఒక రహస్యం చెప్తున్నాను. మీరు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉంటారో దేశానికి అంత ఉన్నతంగా సేవ చేయవచ్చు. ఒక సక్సెస్ఫుల్ పీడియాట్రిషియన్గా, ఒక సక్సెస్ఫుల్ గైనకాలజిస్ట్గా వాళ్ళు ఏదైతే వాళ్ళ వృత్తి కోసము లేదా వాళ్ళ ప్రొఫెషన్గా వాళ్ళు ఎర్న్ చేసే విషయాలు పక్కన పెడితే వాళ్ళు ఎంతమందికి సేవలు చేస్తారు మీకు తెలుసా? వాళ్ళు ఎంతమందికి
వారికి ఆనందాన్ని, వాళ్ళ యొక్క రోగాలు నయం చేసి పంపుతారు తెలుసా? మా మిత్రుడు ఉన్నాడు డాక్టర్ కిరణ్, 100 మందిని నయం చేసిన ఆ 101 వాడిని కూడా నయం చేస్తే బాగుండు అనిపిస్తున్నారు వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళు 101 వాడు 100 మందిని నయం చేసామన్న ఆనందం కంటే ఈ 101 వాడు కొంచెం క్రిటికల్గా ఉన్నాడే, వీడిని కూడా బాగు చేస్తే బాగుండునే. నువ్వు ఎంత హైయెస్ట్ పొజిషన్కి వెళ్తే దేశానికి అంత సేవలు చేయొచ్చు. మేము ఒక విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ 24/7 పనిచేస్తాం. ఒక్కొక్క రోజు 40 గంటలు కదలకుండా శారీరకంగా మానసికంగా అక్కడే ఉండి పనిచేస్తాను. ఒక్కొక్క రోజు 40 గంటలు. అట్లా అనేక సార్లు ఈ 30 ఏళ్లలో ఎన్ని 24 గంటలు అక్కడే ఉన్నామో, ఎన్ని 40 గంటలు అక్కడే ఉన్నామో, ఎన్ని 50 గంటలు అక్కడే ఉన్నామో. ఎంత హైయెస్ట్ పొజిషన్లో ఉంటే అంత హైయెస్ట్గా దేశానికి మన సేవలను అందించవచ్చు. ఎంత హైయెస్ట్గా పాజిటివ్గా దేశానికి సేవలు చేస్తావో భగవంతుని యొక్క అనుగ్రహం నీ మీద అంత దండిగా నిండుగా మెండుగా ఉంటుంది. సో తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, 4-5 ముఖ్యమైన విషయాలు. ఉదయం లేవగానే భగవంతుడికి నమస్కారం చేసి లేవండి. నిద్ర లేవగానే మొట్టమొదట చేయవలసిన విషయము భగవంతుడికి నమస్కారం చేసి లేవండి. నీ ఇష్టమైన దేవుడు, ఆస్తికులైతే దేవుడే, లేకపోతే నువ్వైతే ఉన్నావు కదా. భగవాన్ నీ దయ వల్ల నిద్ర లేచాను. వీళ్ళందరికీ పెద్దవాళ్ళకి తెలుసు, ఈ 900 కోట్లలో లక్షలాది మంది రాత్రి పడుకుంటున్నారు, ఉదయం లేవలేకపోతున్నారు. రాత్రి వరకు బాగానే ఉన్నాడండి, ఉదయం లేవలేదు. కాబట్టి నువ్వు నిద్ర లేచావు, నీకు ఇంకో రోజు వచ్చింది. లేవగానే భగవంతుని దండం పెట్టండి. బ్రష్ చేయక్కర్లేదు, స్నానం చేయక్కర్లేదు, మడిపట్ట కట్టుకోక్కర్లేదు, పూజా రూమ్లోకి వెళ్ళక్కర్లేదు, అవన్నీ తర్వాత చేయొచ్చు. నిద్ర లేవగానే నీ ఇష్టదైవానికి నమస్కారం చేయండి. నీ దయ వల్ల నిద్ర లేచాను. ఈ రోజంతా కూడా వినండి, నా ఆలోచన బాగుండాలి, నేను మాట్లాడే మాటలు బాగుండాలి, నేను చేసే పనులు బాగుండాలి. మానవుడు 3 చేస్తాడు: మనసులో యోచన, మాటలో సూచన, క్రియలో ఆచరణ. థాట్, వర్డ్ అండ్ డీడ్. థాట్, వర్డ్ అండ్ డీడ్. నా మనసులో ఆలోచన బాగుండాలి, నేను మాట్లాడే మాటలు బాగుండాలి, నేను చేసే పనులు బాగుండాలి. నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరి వల్ల నేను ఇబ్బంది పడకూడదు. దీనికి ఎంత సమయం పడుతుంది? దీనికి 1 నిమిషం పడుతుంది. దీనికి 1 నిమిషం పడుతుంది. కాబట్టి ఇది చేయాలి అందరూ. ఒకవేళ దేవుడు అంటే లేదనుకుంటే వాళ్ళు ఏం చేయాలి? నేను మానవుడిగా ఉన్నాను, అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాను, ఈ రోజంతా కూడా నా ఆలోచనల్ని బాగుంచుకుంటాను, నా మాటల్ని బాగుంచుకుంటాను, చేసే పనులు బాగుంచుకుంటాను, నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను, ఎవరి వల్ల నాకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడతాను అని అనుకోవాలి. భోజనం చేసే ముందు ఒక్కసారి దేవుడికి నమస్కారం చేసి ఇది నీ ప్రసాదంగా నాకు లభించింది అని దండం పెట్టుకోవాలి. అప్పుడు అది ప్రసాదం అవుతుంది, దాంట్లో ఉన్న దోషాలన్నీ పోతాయి. రాత్రి నిద్రపోయే ముందు ఈ రోజంతా కూడా ఇలా చేశాను, మంచిగానే ఆలోచించానా, ఏమైనా తప్పులు చేశానా అని వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలి అని ఆలోచించి ఒకసారి నమస్కారం చేసుకొని పడుకోవాలి. ఈ 3 చేస్తే మనం చాలా అసాధ్యమైనంత వరకు చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి చక్కగా చదువుకోండి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళండి. రైట్? ఎప్పుడు కూడా లక్ష్యం మన మైండ్లో ఉండాలి. మంచి టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ హూ యు ఆర్ అంటారు. మనం మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, మంచి ఫ్రెండ్స్ని పెట్టుకోవాలి. తల్లిదండ్రులు కూడా మంచి సర్కిల్లో ఉండాలి, పిల్లలకి సమయాన్ని కేటాయించాలి, చాలా మంచి విషయాలు వాళ్ళకి చెప్పాలి. చాలా అదృష్టము మాస్టర్ ఈకే విద్యాలయంలో మీరు చేరిపారు కాబట్టి ఈ భారతీయ సంస్కృతి, భారతీయ విలువలు ఇవన్నీ కూడా చెప్తూనే ఉన్నారు. మీరు కూడా చదివించడంలో, విలువలు చెప్పడంలో వాళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళేంత వరకు కూడా మీ సహాయ సహకారాలు, మీ ప్రోత్సాహము కంపల్సరీ వాళ్ళకి అవసరం. కాబట్టి ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు మీరందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరందరూ కూడా మీలో అనంతమైన శక్తి ఉంది, అనంతమైన ఆనందం ఉంది. ఏదైనా యూ విల్ బికమ్ వాట్ యు థింక్. యూ విల్ బికమ్ వాట్ యు థింక్. ఇప్పుడు మనం ఎవరిని చూసాం? అక్కడ వామనావతారం చూసాం. రైట్? వామనావతారం చూసాం. వామనావతారంలో బలిచక్రవర్తి యొక్క కుమార్తె రత్నమాల ఉంది. వామనుడు వచ్చాడు ముగ్ధముడవర రూపంతో. ఈ పిల్లవాడు ఎంత బాగున్నాడు, ఇటువంటి వాడు నాకు కొడుకైతే బాగుండును, తాను తల్లైనట్టు అతను కొడుకైనట్టు ఊహించుకుంటుంది బలిచక్రవర్తి కుమార్తె రత్నమాల. అయిన తర్వాత అతను వచ్చి తండ్రిని దానం అడిగాడు. 3వ తండ్రిని పాత్రలను తొక్కేస్తున్నాడు. వీడికి ఈ పాలల్లోనే విషమిచ్చి కలిపేస్తారు అనుకుంది. సో మరు జన్మలో వామనుడు శ్రీకృష్ణుడు అయ్యాడు.
ఆమె పూతన అయింది, పాలిచ్చింది, విషం కలిపింది. కానీ అదే విషాన్ని, రక్తాన్ని మొత్తం భగవానుడు తాగి ఆవిడని చంపాడు. యూ విల్ బికమ్ వాట్ యూ థింక్ పాజిటివ్లీ. రోజు మంచిగా ఉందాం, మంచిగా ఆలోచిద్దాం. ఇటువంటి చక్కగా అందరం కూడా మంచిగా ఉండాలని, అందరికీ శుభం జరగాలని, భగవంతుని యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు అందరి మీద, అందరి కుటుంబాల మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. Thank you, sir. Thank you so much for inspiring our students as well as our parents with the valuable words, sir, which are related to spiritually and academically. Really, it's a great, valuable message. Now I request our chief guest of today's function, Sri Dr. Rajendra Kumar Saru and Aruna ma'am, along with the guest of honor, Sri Anil Kumar sir. Please accompany correspondent sir onto the stage. Now it is the time. All are waiting eagerly for the fancy show. And cheerful welcome to our distinguished guest, respected our correspondent sir, HM ma'am, teachers, parents and my dear beloved students. Good morning to all. First of all, I wish you a happy 77th Republic Day. On this special occasion, we celebrate the spirit of our nation through a vibrant fancy show. Let our tiny tots bringing various characters and the themes of their life, reflecting the diversity and unity of India. She is the symbol of unity, the mother of India, and the spirit of our freedom and the pride of our land. Many people honor her in the national festival. Our tiny tot Jashvika as our Bharata Mata. Let us promise to her to keep our country clean, green and united. He changed the world with the power of peace, known as the father of our nation, and he taught us that truth and non-violence are the greatest weapons. And also, we lovingly call him Babuji. Let's welcome Kuha, the man of the millennium, Mahatma Gandhiji. He believed in Ahimsa and Satyagraha, the symbol of wisdom and strength and full of youth leadership, who took Indian spirituality to the global stage. Let's welcome Surya of youth icon as Swami Vivekananda. Welcome Surya as Swami Vivekananda. Vasudeva. Every year, his birth anniversary, we are celebrating as a National Youth Day. A true powerful warrior queen of the Kakatiya dynasty, a symbol of courage and strength. She was a warrior queen who dressed as a king to protect her kingdom. Let's welcome R.V. Sri as the valiant Rudramadevi. Ma Sriti Vidyalayam. Rudramadevi is came here in view of Republic Day. They are the brave guardians of a nation, defending its borders and sacrificing their personal lives for the safety of Indian citizens. Discipline, immense courage and service before self is their first motto. Let's welcome our brave Indian Army soldiers, Divyans, Yagneshwar Sai Reddy and Ivanshi as a great pride of our India. We have to salute them and to be proud of our Indian soldiers. Jai Hind. విష్ణుమూర్తి ధర్మాన్ని రక్షించడానికి దుష్ట శిక్షణ కోసం ధరించిన ముఖ్యమైన అవతారాలే దశావతారాలు. వరకు క్రమంగా జీవ పరిణామ క్రమాన్ని సూచిస్తూ మత్స్యం నుండి కల్కి వరకు రూపుదాల్చినవే దశావతారాలు అని పురాణాల కథనం. ఆ దివ్యమూర్తి అవతారాలను దర్శించుకునే మహద్భాగ్యం ఎల్కేజీ విద్యార్థులు కల్పిస్తున్నారు. అబ్బురపరిచే ఆ దృశ్యాలు నయనానందభరితం. వీక్షకులు వీక్షిద్దామా? మత్స్యావతారం వేదాలను కాపాడటానికి, ప్రళయం నుండి జీవులను రక్షించడానికి చేప రూపంలో అవతరించినదే మత్స్యావతారం.
వేదశ్రీ. కూర్మావతారం అమృతం కోసం దేవదానవులు సముద్ర మదన సమయంలో తాబేలు రూపుతో మందర పర్వతాన్ని తన వీపుపై మోపిన అవతారమే కూర్మావతారం. రిత్విక్ రెడ్డి. వాసుదేవ. వరాహావతారం హిరణ్యాక్షుడనే రాక్షసుడి నుండి భూదేవిని కాపాడుటకు వరాహ రూపంలో ఉద్భవించినది వరాహావతారం. చేతన్ శ్రీనివేద్. నారసింహావతారం భక్తుడైన ప్రహ్లాదుని కాపాడుటకు హిరణ్యకశిపుని సంహరించుటకు దాల్చిన ఉగ్రరూపమే నారసింహావతారం. ప్రణవ్. భక్తుడైన ప్రహ్లాదుని కాపాడుటకు హిరణ్యకశిపుని సంహరించుటకు రూపుదాల్చిన అవతారమే ఉగ్ర నారసింహావతారం. ప్రణవ్. వామనావతారం బలిచక్రవర్తి నుండి 3 అడుగుల దానం స్వీకరించి ముల్లోకాలను ఆక్రమించిన అవతారమే వామనావతారం. రిషి కుమార్. పరశురామావతారం అహంకారులైన క్షత్రియుల నుండి భూమిని కాపాడి ధర్మాన్ని పునరుద్ధరించిన అవతారమే పరశురామావతారం. మురారి. రామావతారం ధర్మానికి నీతికి ప్రతీకగా నిలిచి రావణుని సంహరించి ధర్మ సంస్థాపన చేసిన అవతారమే రామావతారం. విహాన్. బలరామావతారం శ్రీకృష్ణుని అగ్రజునిగా సత్యం, జ్ఞానం మరియు భక్తికి ప్రతీక రూపం భక్తి మార్గాన్ని బోధించే అవతారమే బలరామావతారం. అయాంష్ నందన్. బుద్ధావతారం పురాణ గాథలానుసారం బుద్ధుడు విష్ణువుగా అవతరిస్తారని అహింసా జ్ఞానమే బుద్ధ అవతరణ యొక్క ప్రతీక. అద్వైత్ నాయక్. కల్కి అవతారం యుగాంతంలో ధర్మాన్ని పునఃస్థాపించబోయే అవతారమే కల్కి అవతారం. లక్షిత్ బాను. తనువు మనసు పులకరించి వైకుంఠవాసిని పాదార విందాలకు ప్రణమిల్లి సహస్ర కోటి నమస్సుమాంజలు అర్పించుదాం శ్రీకృష్ణుని అవతారంతో. వాసుదేవ. మేడం కొంచెం బ్యాక్ సైడ్. శంఖ చక్ర గదాపాణి ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. పుష్పహాసం జగత్ సన్నివాసం శతాదిత్యభాసం గడాచంద్రశస్త్రం లసత్పీతవస్త్రం. శ్రీకృష్ణుడు మరియు గోపికల అనుబంధం భక్తి, ప్రేమ మరియు ఆధ్యాత్మికతకు ప్రతీక. బృందావనంలో కృష్ణుని వేణుగానానికి ముగ్ధులైన గోపికల హృదయాలు అత్యున్నతమైన భక్తి మార్గానికి నిదర్శనం. శ్రీకృష్ణుడుగా గీతాంశ్ రెడ్డి, గోపికలు మనోజ్ఞ, వేద సాద్విక్ష. వరాస నారసింహస్య వామన రామస్య బుద్ధ కల్కి దేవత. వాసుదేవ. వాసుదేవ. Vasudeva. Very good, dear children, and I appreciate all the parents for getting up ready with the colorful and beautiful presentation. Thank you all. Vasudeva.
Please parents wait for a few minutes. Program should be going to conclude within 15 to 20 minutes. Now it is the time to appreciate our students little stars with a small token of presentation. I request guest of honor and chief guest of today's function, please children sir, with a small token of presentation from our side. दुष्टविदूरं श्रीनिकरं करुणामयवेशं सकलसुरेशं मुक्तसुकेशं पापहरं भज भज भूतेशं प्रकटमहेशं श्री. The participants are Ritvika Bharati as Krishna, Geetansh Reddy as Krishna, Mano Veda Sadviksha, Gopikamma, RV Sri, Rudramadevi, Surya as Swami Vivekananda, Kuhan, Mahatma Gandhi, Jnanvika as Subhash Chandra Bose, Jashvika as Bharatamata, Punarvashi, Divyansh, Yagneshwar Sai Reddy and Nivanshi are dressed as army. Vasudeva, I thank the guest of honor and chief guest for accepting our invitation, and your presence is a lot to us, sir. And B. Vedasri as Matsya Avataramu, Ritvik Reddy Kurma Avataramu, Chetan Srived Varaha Avataramu, Nrsimha Pranav Narasimha Avataramu, Rishi Kumar Vaman Avataramu, Murari as Parshurama, Vihan as Sri Rama, Ayansh Nandan as Balarama, Advait Nayak as Buddha Avataramu, Lakshita Banu as Kalki Avataramu. Vasudeva. నిజంగా ఇది రిపబ్లిక్ డే గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం, కానీ మీ అందరి పేరెంట్స్కి ఒకసారి మన వేదం విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి అవతారాలని మీ అందరికి ఒకసారి గుర్తు చేయడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములు. వాసుదేవ भज भज भूतेशं प्रकटमहेशं श्रीभैरववेशं कष्टहरम्. Thank you, sir. I would appreciate if respected chief guest, sir, guest of honor and correspondent, sir, kindly ready to honor the prize winners. And the prize winners, please get ready. I would like to call Aruna ma'am, please. Good morning everyone. Wish you a happy Republic Day. సో చాలా టైం అయిపోయింది, అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు అయిపోయిందా అని. థ్యాంక్ యూ. And guest of honor for accepting our invitation, sir. Now it is the time to appreciate our students for academically and competitions which are conducted outside. Now I'll call the students, please get ready. In the category of 100% attendance, First, I would like to call 100% attendance in the academic from LKG PE, B. Kohan. B. Kohan of LKG. B. Kohan. CH Hanvita Sri, Veda Swarup Naik, Dakshit Naik, Hitesh. These three are from UKGA. Veda Swarup Naik, Dakshit Naik and Hitesh Marda. Hanvita Sri of UKG. Really, it's very great thing to prize these children because they have attended 100% attendance, awarded with a 100% attendance. They did not took one day
leave also. That is very appreciable thing. Vasudeva, their commitment in this age is very appreciable. Vasudeva. Next to UKG B. From first class, Kushal Aryan Naik. And from class 2, Srinived. మన ఆ కెమెరా ఇవ్వవా సార్ తీద్దాం దానికి Kaushik Abhinandan. ఇవ్వట్లేదు సార్ Srihan of class 2 got 100% attendance, and Aradhya from class 3. Aradhya. Sriman of class 4. Shivanika of class 4. Sanjan Reddy of class 5. Go. Next, academic toppers for the last academic year 24-25, please get ready. From class UKG A, Hitesh Marda. I'm UKG B Yashvita, Trishank Sai Nandan, G Tejajna got 3rd place for the last academic year. The teachers, please guide the children to come on to the stage. Rishi, B Rishi, Lohitasya Rishi of class 1, he got first academic topper award in UKG, and Sri Kushil, G Sankit got 3rd place, Kushil got 2nd place. And from class 1B, Darshil Sai Reddy, G Yeshwant, Kriti Anvika. Please get ready. Academic toppers, please get ready. And from class 2, Nitish Sundar, Aishman Naik, M Dhanush. These are the awards for the past year academic toppers. Aradhya of class 3 got 100% award. Aradhya got 100% award. Academic toppers, Shivanika of class 4 got 100% attendance. And from class 3, the academic toppers are B Kirti Sri, Parinika Sri, Veda Sahasra, B Ananya, Arushi, Sriyanshi. These are the academic toppers for the past year. Parinika Sri, Kirti Sri, Veda Sahasra, Ananya, Arushi and Sriyanshi. And from class 4, first rank holder M Dikshita of class 4. Sri Kushi, Sankit, Yashwant, Kriti Anvika, Darshil Sai Reddy. Kushi, Sankit, Darshil Sai Reddy, Kriti Anvika. From UKG, academic toppers are Hanvita Sri, from UKG B Yashvita, Trishank Sai Nandan, Tejajna, Trishank Sai Nandan. Trishank Sai Nandan, Tejajna.
Tejagna. And from class 1, Sri Kushil Sankeet. Lohita Sirishi. And Darshil Sai Reddy GH1 Kruti Anvika. And from class 4, M Dikshita, M Bhavika, Sriman. M Dikshita, M Bhavika, Sriman. Bhavika, Sriman. Class 5, M Geetika, P Saiteja. Class 6th, Vijay Srihan, TVS is Gunanidhi. From class 4, Dikshita, Bhavika and Sriman. Saiteja, Geetika. And from class 6, Vijay Srihan, TVS is Gunanidhi. From class 6th, TVS is Gunanidhi and A Vijay Srihan. From class 7, R Samanvita, B Ekshit. R Samanvita, B Ekshit and R Jashwant Sai. These are the academic toppers for the last year. Congratulations, Samanvita, Ekshit and Jashwant Sai. And next, good behavior. And good behavior category from nursery, Jayaditya. And from LKG A Advait. Good behavior about Jayaditya and Advait. Vedasri of LKG. Geetansh Reddy of LKG, R. Inbenila of UKG, UKGP, Priyanshika. Now I request Aruna ma'am, please. Please appreciate our kids with the awards. Awards. Jayaditya got first place in good behavior of nursery, Advait, Vedasri, Geetansh Reddy, R. Inbenila, Riyanshika, L. Charantej, L. Dityasri, Nihira Jaini of class 2, Janani Chaitra from class 2, and from class 3, A. Rishita, Nihira Jaini of class 2. A. Rishita from class 3, from class 4, V. Sahasradhya from class 4. From class 5, Bandhavya, B. Bandhavya. And from class 6, N. Hamsini. And from class 7th, R. Chetana.
From class 6, N. Hamsini. From 7th, R. Chetana. They went to ground. Tomorrow they will collect the prize. Next in neat and tidy category. I request from neat and tidy category, Mitran. From LKG A. Lohita. From LKG B. Ayansh Nandan. And neat and tidy from LKG B, Ayansh Nandan, and LKG C, Ritvik Sai, D. Kartikeya, P. Nitish, M. Manvit, Megashya, M. Gaurav, Suhan Ritvik, K. Sahasvi, Gaurav, M. Gaurav, Sahasvi, Manvit Sai, Megashya, Sahasvi, Megashya, Jainandan, Suhan Ritvik, Vrindasri, A. Manvit Sai, and the academic toppers for the last academic year from class 1, Rishi, Kushil and Sankit, and from class 2, Nidhi Sundar, Ayushman, M. Tanush. Parinika Sri, Kirti Sri, Veda, Arushi, Sriyanshi, Kirti Sri, Parinika Sri, Ananya, Parinika Sri, Kirti Sri, Veda Sahasra, Ananya B, Arushi from class 3, R. Arushi, Ananya, B. Ananya, R. Arushi,
Priyanshi, Ayushman Nayak. Wait, Ayushman. Wait. Ayushman, Yam Dhanush. Lakshmi Dhanyata, A. Rishita. Lakshmi Dhanyata, academic topper. A. Rishita of class 3 got best place in good behavior. Vasudeva. P. Vijay Srihan. Thank you. Vasudeva, I thank for accepting our invitation, for blessing our child, Rajendra Kumar sir and Aruna ma'am. Thank you for being patient for the total program. Thank you so much. Now it is the time to honor our chief guest and guest of honor, Vasudeva. I request prayer students please come onto the stage, and Rangoli winners and in view of Republic tomorrow in the assembly, prayer students. No leave, without leave they have attended total academic year till January. Vasudeva. With a small presentation. Thank you. Now, one happy announcement. Already I announced that our student has bagged many prizes in district level competition. Along with the student, she went to Kamareddy district to present the exhibits of our students. Vasudeva, of today's function. Om Sahana Bhavatu Sahana Bhunatu Saha Viryam Karavavahai Tejasvinavaditamastu Ma Vidvishavahai. Om Shanti Shanti Shantihi Asato Ma Sadgamaya Tamaso Ma Jyotirgamaya Mrityorma Mritangamaya. Om Shanti Shanti Shantihi. Om Tat Shamyora Pranimahe Gadum Yajnaya Gadum Yajnapadaye Daivi Swastirastu Naha Swastirmanushebhyaha Urdhvam Jigatu Bheshajam Shanno Astu Dvipade Sham Chatushpade. Om Shanti Shanti Shanti. Sahasrasirusha Vasudeva. A cheerful morning to all present here on this proud occasion of our nation's 77th Republic Day. I, Mrs. T. Preeti, feel honored to propose the vote of thanks. First and foremost, I express my deepest gratitude to our chief guest, A. Rajendra Garu, for gracing us with their presence and inspiring us with their words. Thank you, sir, for making this day special. I would like to thank our correspondent, sir, principal ma'am, for their guidance
and our teachers for their tireless efforts in organizing this patriotic event. Thank you, ma'am. A special thank you to all the participants, the students who performed in the parade, cultural activities and delivered speeches for your incredible enthusiasm and hard work. Thank you, children. Lastly, I thank everyone present here coming together to celebrate our democratic values than the institution. Jai Hind, Vasudeva. Vasudeva. Finally, we have a photo session with all the team of our teachers. Please, sir. I request all the teachers. చాలా విషయాలు తెలిసినట్టుగా అనిపించినప్పటికీ కూడా మనం రెగ్యులర్గా అవన్నీ కనుక ఆచరణలో పెట్టినట్లయితే లైఫ్ విల్ బి వెరీ హ్యాపీ. ద అట్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. ఎందుకోసం మనం ఏం చేస్తున్నామంటే హ్యాపీనెస్ కోసం అని చెప్తాం. హ్యాపీనెస్ కోసమే వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇన్ ద జాబ్ ఆర్ బిజినెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. వాటికి ఏం కావాలి, ఆ హ్యాపీనెస్ రావాలని అనుకుంటాం, కానీ వాటికి కావాల్సింది ఏంటి అన్నటువంటిది వాళ్ళ డాక్టర్ కానీ సార్ అనిల్ కుమార్ గారు కానీ అంతసేపు చెప్తున్నా కూడా అందరూ కూడా ఇమ్మెన్స్ అయిపోయి అలా ఎంజాయ్ చేశారంటే అవన్నీ కూడా మన జీవితంలో ఆచరించాలి. ఆచరిస్తే ఆ నిజమైనటువంటి ఆనందం విన్నప్పుడు అవన్నీ మనకు తెలిసినట్టుగానే ఉంటాం. మన అనిపించినప్పటికీ కూడా మనం ఆచరిస్తే మాత్రమే అవన్నీ కూడా మన అలాంటి ఆనందాన్ని పొందుతాం. సో మంచి ఇన్ఫర్మేషన్ని ఆ డాక్టర్ గారు అలాగే అరుణ్ కుమార్ గారు అనిల్ కుమార్ గారు మనం ఎలా జీవించాలి, పిల్లల్ని ఎలా పెంచాలి దగ్గర నుంచి ప్రతి విషయము ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే హౌ టు గైడ్ అవర్ చిల్డ్రన్ అన్నటువంటి విషయాలు మనకి చెప్పినటువంటి డాక్టర్స్ ఇద్దరికి కానీ అండ్ అనిల్ కుమార్ గారికి స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వాస్తవ